కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పైన పోక్సో కేసు నమోదైంది. అయితే దీని గురించి మనం గత 2 రోజులుగా ఇష్యూ నడుస్తా ఉంది. అసలు ఏం జరుగుతోంది ఏంటి అని అంటే పూర్తిగా వివరాలు తెలుసుకునే ప్రయత్నంలోకి వెళ్దాం. అయితే ఒక 17 ఏళ్ల అమ్మాయితో సాన్నిహిత్యం సంబంధం పెంచుకున్నటువంటి బండి భగీరథ్ ఎవరైతే ఉన్నారో బండి సంజయ్ కుమారుడు ఆమెతో మద్యం తాగించి మరి ఆమె పైన లైంగిక దాడి చేసినట్లు పోక్సో కేసు నమోదు చేయడం జరిగింది. ఆ బాలికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఒక విషయం వినిపిస్తా ఉంది. దగ్గర కరీంనగర్ లో 5 గంటల పాటు పోలీస్ స్టేషన్ లో ఆ కేసుని ఫైల్ చేయకుండా ఉండడానికి పోలీసులు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారని చెప్పేసి వార్తలు వస్తా ఉన్నాయి. అయితే దీని మీద ఇక ఆ తల్లిదండ్రులు మేము కోర్టుకు వెళ్ళడానికి సిద్ధం, ఇది ఇక్కడ ఫైల్ చేస్తారా కేసు చేయరా అని చెప్పేసి గట్టిగా కూర్చుంటే ఇక అప్పుడు కేసుని ఫైల్ చేసినట్లు తెలుస్తా ఉంది. ఇవే వార్తలు వస్తా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఇక నిన్న మోడీ పర్యటనకి సంబంధించి బండి సంజయ్ కొంత స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఆ ఒక 2 minutes ఆఫ్ స్పీచ్ లో చాలా ఎమోషనల్ గా తను స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా చాలా ఇప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రశ్నార్థకంగా మారింది. అంటే ఇక్కడ బండి సంజయ్ కొడుకు తప్పుందా, బాధితురాలు అని చెప్పేసి ఎవరినైతే చెప్పుకుంటున్నామో తన వైపు ఏమైనా తప్పుందా అని చెప్పేసి